ఈ వీడియో పెట్టాలంటే భయమేస్తుందండి. ఎందుకంటే నేను పెట్టిన ఒక వీడియోలో డోర్ మ్యాట్స్ వాషింగ్ మెషిన్‌లో వాష్ చేశాను కదా! ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అందరూ కొట్టేసుకున్నారనమాట. వాషింగ్ మెషిన్‌లో డోర్ మ్యాట్స్ వేయకూడదు అని కొంతమంది, బ్యాక్టీరియా అందులోనే ఉండిపోద్దని కొంతమంది, డ్రమ్ పాడైద్దని ఇంకొంతమంది, ఇంకా చాలా అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్ 95% మేము కూడా డోర్ మ్యాట్స్ మెషిన్‌లోనే వేస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ స్పెషల్లీ ఫర్ యూర్ ఫీడ్‌బ్యాక్ అండి. లేకపోతే నేను గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. అమ్మ బాబోయ్! నేనొక్కదాన్నే ఇలా వేసుకుంటున్నానా అని. ఎనీవే ఎవరి వ్యూస్ వాళ్ళు షేర్ చేశారు. ఇందులో తప్పేమీ లేదు. ఎవ్రీబడీ హాస్ రైట్ టు స్పీక్ కదా! బట్ కొంతమందికి కొన్ని అపోహలున్నాయి. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. డోర్ మ్యాట్స్ నిరభ్యంతరంగా మెషిన్‌లో వాష్ చేయొచ్చండి. యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ మెషిన్‌లో వేస్తే పాడవుతున్నాయన్నారు కదా! ఏం కాదండి. నేను వేస్తున్నాను కదా! చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నాను. కానీ ఒకటి ఏంటంటే ఎంత మంచి క్వాలిటీ యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ అయినా సరే దాని లైఫ్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. దాని స్టిక్కీనెస్ పోతుందనమాట. సో, ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి మార్చేయాలి. నెక్స్ట్ డోర్ మ్యాట్స్‌లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డ్రమ్ పాడవుతుంది అన్నారు కదా! నార్మల్‌గా మనం మాన్యుయల్‌లో కూడా క్లియర్‌గా ఉంటుందనమాట. డోర్ మ్యాట్స్ కూడా వేయొచ్చు అని. సో, ఏం కాదు. మా డోర్ మ్యాట్స్ కొంచెం ఎక్కువ డస్టీ ఏమి ఉండవు. అందుకే నేను వేసేస్తాననమాట. కొంతమంది మరీ ఇసుక లాంటివి ఎక్కువ ఉంటే మీరన్నట్టు బకెట్‌లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాషింగ్ మెషిన్‌లో వాష్ చేసుకోవచ్చు. ఫైనల్లీ టబ్ క్లీన్ చేసుకోవాలి. డీస్కేల్ పౌడర్‌తో అనమాట. డీటెయిల్‌గా లాంగ్ వీడియో చేశాను చూడండి.